రే ఎర్నాల్డ్ జేమ్స్ బాండ్, మీకేం తక్కువ చేశాను రా? సెర్లాకు ఓట్స్ కెలాక్స్ ఇవన్నీ పెట్టేగా పెంచాను. అవన్నీ వదిలేసి రేషన్ నూకల కోసం ఎందుకు వచ్చారా? ఇదిగో నా మాట వినండి, రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏది? ఓహో, ఆడపావురాల్ని చూడగానే పల్లికిలించుకుంటూ వచ్చేసారా? రే వద్దురా, ఈ రోజు వరకు ఆడవాళ్ళ వెనక తిరిగిన వాళ్ళ అడ్రస్ లేరురా. రండ్రా మన ఇంటికి వెళ్ళిపోదాం. కమ్. రే ఎవరు వస్తున్నారా? అరే టామ్ క్రూజ్, మన ఊళ్ళో ఈ టైప్ అమ్మాయి లేకుండా పోయింది కదరా. నిల్చోనీడా? ఎవరది? మర్యాదగా బయటికి రండి, లేదా అరిచి గోల పెడతాను. కాల్ చేస్తావా? రండి. ఎవరది? ఎవరు లేరండి. వాచ్ వేణమా మేడం? వాచ్? గాజులు అమ్ముకునే గెటప్ లో వాచ్ ఏంటి? అది మేడ మీద. నువ్వు దొంగవే కదా? ఎవరండి దొంగ? ఎవరు దొంగ? మీ పౌరాలే మా మగ పౌరాల్ని మోసం చేసి తీసుకొచ్చాయి. వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి నీ పావురాలా? ఇవి నీ పావురాలని ఎలా నమ్మడం? ఏ లాట్ని అడుగు చెప్తాయి. వాచ్ నీకు వాచ్ పోద్ది. ఉండండి, ఇప్పుడేంటి అవి నా పౌరాలే నిరూపించాలి, అంతేగా? అంతేగా. ముందు దాన్ని కిందకి దించండి. దొంగ అనుకుని దొంగ తొక్కటకండి. హలో హలో హలో, లోపల ఇంకో డ్రెస్ ఉందండి. బేసికల్ ఐఎమ్ డీసెంట్ బాయ్ ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ. అరే బిలీవ్ మీ. ఇప్పుడే ఉంటారు అన్ని మన పౌరాలే. బాయ్స్, మేడంకి మన అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి తెలియదేమో. అందరూ మన ఊరికి వెళ్ళిపోండమ్మా. అవును, నీదేవురు? సింహాద్రిపురం. ఒరేయ్, పులివెందల్లోకి సింహాద్రిపురం వాడొచ్చేడ్రా. అయ్యో, అరిచి కాల్ చేసిందే. రండి చూద్దాం. అభి తుమ్ భీ హై. లెక్కలు బాగున్నారా? బాగున్నాను రాజా. చచ్చాడా? అన్నా, వీడు సింహాద్రిపురం వాడే. ముందు ఈడు కుమ్మండి. అయ్యో నువ్వే రాజు అయ్యా, పోతూ పోతూ నన్ను బుక్ చేసుకోవాలా? అవునయ్యా, నేనే నిప్పంటించాను. పొలం నాది. వ్యవసాయం చేసుకునే పొలం మీకు ఇచ్చేసి వాచ్మెన్ గా పనిచేయాలా? మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి పొండయ్యా. గాలిమన్ను తీసుకోండి తేలిక చెప్తున్నావు. ఆ రోజు ఏమన్నావయ్యా? గాలిమన్ను వేసిన చోట వేసి మిగతా చోటంతా వ్యవసాయం చేసుకోవచ్చు. మీరు ఇవ్వండి అయ్యా. అట్టాగే ఇస్తాలే. స్థలాన్ని సొంతం చేసుకోవడానికి 1000 కారణాలు చెప్తాం, అలాగని గాలి మరని అండి చేస్తావా? అట్టాగే నిప్పంటిస్తాను. ఏం చేస్తావో చేసుకో. బాబా, రేపు సింహాద్రిపురంలో కోవిల తిరునాళట. రాజుగారు రాజు వేషం వేసుకుని ఊరంతా తిరుగుతారట. రే చూస్తారేంటి? తీసుకురండి. ఏందిరా? నేను తాగాలంతేగా, ఇయ్యరా. ఈ మాట ఎప్పుడొచ్చి చెప్తారా? ఇది ముందే చెప్పరా? అది కాదు రాజా, ఊళ్ళో దేవుని ఊరేగింపు జరిగి 8 ఏళ్లయింది. జాతర జరగలేదు. మీరు రాజులా ప్రజలకి దర్శనం ఇవ్వలేదు. అందుకని ఎదురింట్లో సేవ ఉండగా ఊరంతా నేను రాజులా తిరిగి రావాలా? నువ్వు వెంటనే వెళ్ళి ఆ పెద్ద ఆయనకి మన అంతఃపురం తరపున చేయాల్సిన మర్యాదలు చేసొచ్చాయి. అన్నా, పోయిన సంవత్సరం ఏమో అంతఃపురంలో ఆవుని చెప్పి జాతర నాపావు. అంతకు ముందు సంవత్సరం ఏమో గుళ్ళో ఉన్న రథాన్ని తగలెట్టేసి జాతర నాపావు. ఈ సంవత్సరం మనిషినే చంపేసి జాతర నాపావు. ఏదో ఒక రోజు ఈ విషయం సీమరాజాకి తెలిసిందనుకో, మనల్ని నరికేసి పోగు. డబ్బులు ఇవ్వు, సిగరెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇచ్చి పంపించరా.
ఆనందం అనవసరంగా టెన్షన్ పెడతావు రా. అది సరే నిన్ను కొడుతున్నారు తిడుతున్నారు కానీ తరివేయడం లేదు ఏంటి కదా అరే ఆడి లెవెల్లో ఉండడానికి కారణం నేనేరా. ఆ రోజు టీ కొట్లో ఉండగా ఆఫీసుల్లో వచ్చి నన్నే దారడిగారు. అన్నా వేంపల్లి గ్రామానికి ఎలా పోవాలన్నా? పోతానండా. బీడీకి కక్కుతుపడి కాస్త లేట్ చేసిన ఆలోగా ఆ కృష్ణయ్య గారు బండి ఎక్కేసినాడు. ఓర్ని పాసుగాల. అలాగే నన్ను ఓ లెవెల్కి తీసుకురానా. రా రా చూద్దాంలే. ఫంక్షన్ అన్నారు ఓ మేళతాళాలు లేవు ఓ గరగ డాన్స్ లేదు. ఎరా మనమేమో గుడి ఫంక్షన్ కి వచ్చావా? ఇది స్కూల్ ఫంక్షన్. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. రే ఓవర్ గా సైడ్ కొట్టకూడదు. బండి తీ. అరే మన పులివెందుల పిల్లరా రే. ఓహో ఆ రోజు అరిచి ఊళ్ళో వాళ్ళని పిలిచిందే ఈవిడి గారేనా? ఈవిడ గారే. అయితే ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్. ఈ గుర్రం గుర్రం ఏంటి ఏ గుర్రం బి గుర్రం వాటికి పేర్లున్నాయి. ఈ సెలెక్స్ ఈ స్టెలెక్స్. బాయ్స్ టీచర్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంటి గుర్రాలతో ఎట్టకారమా? పోనీ లెక్కలతో అయితే ఓకేనా? ముందు బండి తీయండి. తీస్తా. పోనీ నువ్వు నాతోరా, ఇద్దరం కలిసి చక్కలు కొడదాం. ఇలా పట్టుకొని ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. మీ మొహానికి దొక్కటే తక్కువ. పోనీ తీసుకెళ్లి ఫేషియల్ చేసి పెడతా. రే చెంచాగా. ఏంటి లెక్కలు? చెంచా. నువ్వు ఎంత getup మాట change చేసి వేసింది? కనిపెట్టేసింది? ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూడండి. ఏయ్, కర్రలు ఇవ్వండ్రా. దీన్ని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నా ముగ్గురు పెళ్ళాలని మీరే చూసుకోండి. ఏం రాజా వాళ్ళ ముగ్గురిని టెలక్సే పట్టించుకోడు, నన్ను చూసుకోమంటనా? అదేంటి రాజా మీకు ఈ లెక్కలంటే లెక్కే లేదా? నాకు లెక్కలంటే అసలు పడదని నీకు తెలుసు కదా. అయ్యో గాలి తీసేసాడు కదరా లెక్కలు. పోతే చెల్లెళ్ళంతా బాగున్నారా? ఎలా చూడు, ఇప్పుడు నువ్వు బండి తీలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేసినా ఓకే. ఏయ్, 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 ఏంటి మ్యాజిక్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని ఓవర్ గా మాట్లాడుతున్నావు? మర్యాదగా బండి తీ. తీయడం కుదరదు. ఏం చేస్తావే ఏం చేస్తావే? ఏయ్, ఎవరిని పట్టుకుని రావే పోవే అంటున్నావు? పోనీ మనసంతా నువ్వే అనమన్నా. వావ్ లెక్కలు. ఉండురా, మిమ్మల్ని చూసుకుంటాను. ఉన్న ముగ్గురునే చూసుకోలేకపోతున్నాను కొత్తగా నువ్వా? కావాలంటే రాజా చూసుకుంటా. నేను చొక్క చూసుకుంటా. నువ్వు ఓవర్ గా మాట్లాడినప్పుడు అనుకున్నా నీకు వాచిదని. ఇలా చూడు, ఇది చీఫ్ గెస్ట్ కార్ ఆగే చోటు. నేను వెళ్ళొచ్చే లోపు బండి తీలేదనుకో. హలో నేనెవరో తెలుసా మీకు? ఈయన పెద్ద సీమరాజా వచ్చేసాడు. అవు రాజా మీకు మీరే బిల్డప్ ఇచ్చుకుంటే మరి నేనెందుకు? ఆ కూలర్స్ పెట్టుకోండి, స్టైల్ గా వెనక తిరగండి, టాప్ లో చూడండి. ఇప్పుడు చెప్తా చూడండి. అసలు అయ్యగారు ఎవరో వెళ్ళిపోయిందా? ఏమైంది? వెళ్ళి 5 నిమిషాలు అయింది. బిల్డప్ ఇస్తాను నిన్ను. చంపేస్తారు. రాజా 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 ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఏ స్కూల్ అయ్యేది? మేము చూడండి స్కూలా? మేము చూడండి చీఫ్ గెస్ట్. అసలు ఏంటి చీఫ్ గెస్ట్ గారా? చీప్ గా మాట్లాడతారా? అయ్యయ్యో ఎవరు రాజా చీప్ గా మాట్లాడారు? అదిగో నోట్లో విజిల్ పెట్టుకొని తిరుగుతోంది ఆ టీచరే. ఓ ఆ పీటీ టీచరా? పీటీ టీచరో ఓటీ టీచరో అది ముఖ్యం కాదు. వచ్చాం అవమానించారు అందుకే మేము వెళ్ళిపోతాం. ఆవిడ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఏ ఆ మాట ఆ పిల్ల అడగదా? అడిగేలా చేస్తాను. ప్రామిస్? నేను హెడ్ మాస్టర్ ని. అందుకే చేయమన్నా. ప్రామిస్. ఏంటి లెక్కలు? విజిల్స్ చప్పట్లు అదిరిపోతున్నాయి. అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా. ఆశ్రమకాయ ఆ క్లాప్స్ మనకు కాదన్నమాట. అసలు ఉందయ్యా. చల్లగా ఉంది చల్లగా ఉంది. రండమ్మా రండి, అయ్యా రండి, పాప రెచ్చిపోతాం చూడండి. ఇది ఎక్స్పెక్ట్ చేశా. లెక్కలు రాజా మన అంతఃపురానికి తగిన మహారాణి బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా. నువ్వేమంటావు? ఓపెన్ గా చెప్పాలంటే సూపర్బ్. సారీ అడగమ్మా. ఎందుకు సార్? సారీ అడగాలని మీరే అన్నారుగా. అవును నేను సారీ అడగాలి అన్నా. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి. మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు. ఐ హోప్ రాయి ఇస్ ఆల్ రైట్. రాయలసీమ రాజులందరూ ఇంతేనా? లెక్కలు ఐఎమ్ ఫాల్ట్ ఇన్ లవ్. ఎవరు సార్ వీడు? తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు. నేనేనమ్మా మన చీఫ్ గెస్ట్ సీమరాజా. పోదామా ఓమ్మా స్టేజ్కి? అవును ఎప్పుడు కనెక్షన్లు ఇవ్వడమే నీ ఉద్యోగమా? ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను. రా వెళదాం.
రాజా బాగున్నారా రాజా? సూపర్. 33వ వారసుడైన సీమరాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా వీణ్ణి చూసే బదులు ఆ పిల్లని చూస్తే పోలా. సన్మానించి మన పాఠశాల వార్షికోత్సవాన్ని మీరు ఆ పని మీద ఉన్నారా? ప్రతి సంవత్సరం పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొని దాన్ని జయప్రదం చేస్తున్న భాగ్యరాజాకి ఏంటి దాక్కుంది? ఉండి చెప్తా. ఆ మూడో వరుసలో ఉన్న మూడో పిల్ల ఎవరు? కళా టీచరు భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్ గాను, లెక్కలు. ఒక మంచి ఆపరేషన్ లాయర్ గాను, స్టార్ట్. ఒక మంచి టీచర్ ఓకే, గాను, చిత్తం ఒక రాజా. మంచి ప్రభుత్వాధికారి గాను, మంచి మైక్ని మింగేస్తావా ఏంటి? చాలా ఎవరు కూర్చో. ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఏంటి గాలి బలంగా నీ వైపే వీస్తున్నట్టుంది? అది సరే, మీరు ఏం చెప్పలా, నేను అడగలా. ఇదేం ఫంక్షన్? అయ్యో సారీ రాజా, పాఠశాల వార్షికోత్సవం. ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి. ఎవరిని ఎన్నుకున్నారేంటి? సార్, హలో, నిన్నే అడుగుతున్నాను, ఎవరిని ఎన్నుకున్నారు? ఆ మూడో రోలో మూడో టీచర్, ఆ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుని. ఏమయ్యా, ఆవిడకి అవార్డు ఇవ్వడం కుదరదయ్యా. ఏ నేను వేరే టీచర్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఎవరిని? ఆ 4వ రోలో మూడో టీచర్ ఉన్నారే, ఎవరు? ఆవిడే. అయ్యయ్యా, ఆవిడ పీటీ టీచరు. అయ్యయ్యో, నా కొట్టానంటే. ఆ గుంపును చూడవయ్యా, వాళ్ళలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు? వారే కదా ఉత్తమ ఉపాధ్యాయుని. కరెక్టే, కానీ అమృతకు మాటిచ్చేశాను. నేను లక్ష్మి టీచర్ కి మనసే ఇచ్చేశాను. అయ్యో, మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఈ ఫంక్షన్ కి పిలిచుండేవాడిని కాదు. సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. లైన్ ఏడులో అనుకున్నా. చెప్పట్లే చెప్పట్లే. నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు. అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు, ఎందుకంటే నేను కింగు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు? ఉదయం 8ంటికి స్కూల్కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి 8:30కి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోయి 100కి 100 మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ముక్కు మొహము అందంగా, చూసే ప్రతి కంటికి లక్షణంగా, కన్ఫర్మ్ గా నువ్వే. విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే నేనంటాను. అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా సార్. కర్ర పట్టిన వీరనారి సుందరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సూపర్బ్. ఆగండి 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 ఆగండి, గుల్పీ తీసుకుందాం. గుల్పీ గుల్పీ. ఏంటి? ఆయన సెల్ఫీనే కుల్ఫీ అంటున్నాడు. తక్కువ తక్కువ. ఓకే, రేపు కలుద్దాం. బాయ్ టీచర్. బాయ్. రే, ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పుగా ఫోటో తీసావనుకో, తోలు ఓల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను. రే, బెల్లు కొట్టేశారా? లేరా? పైకి లేవను, ఇలాగే మోకాళ్ళ మీదే ఉంటాను. లేవరా లేరా,
టీచర్ ఒక్క టీచర్ అంటే నీకు అంత ధైర్యమా? ఒక్కగానొక్క కొడుకు నేనే కొట్టలేదు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా? మీ అబ్బాయి అమ్మాయిని తప్పుగా ఫోటో తీశాడు. ఫోటో తీసాడు అంతేగా, పాకలోకి పిలిచాడా ఏంది? ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. ఆ? మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే? కొడతావా? కర్రసంలో నువ్వు పుడింగి కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్ప వేసొద్దాం. రే పని రా. సీమరాజారా, ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడిచా. ఎప్పుడు పిల్లలకే కరసావు నేర్పిస్తూ ఉంటారు, ఈ రోజేంటి కొత్తగా? ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేప్ పోయి వచ్చినట్టు ఆ చూపేంట్రా? మేము కరసావం నేర్చుకోవడానికే వచ్చాం. మరెందుకంట్రా వీపు వెనక కత్తి పెట్టావు? కొత్త బండి. ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెస్తావా? పదరా వస్తా రాజా. అన్న పెట్టే 2 పెడితే గాని దారికి రారు. వాళ్ళనేం పట్టించుకోకండి. టీచర్ రండి వెళ్దాం, దీనికేం ఫీల్ అవ్వకండి. నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, నన్ను వదిలేండి. నాకు మగాళ్ళంటే పడదు, ఎవరి మీద నమ్మకం లేదు. దయచేసి నా వెంట పడకండి. ఏంటి లెక్కలు? నమ్మకం లేదని వెళ్ళిపోయింది. అరే తన్ను వదిలేండి రాజా, మీకు దీపిక పడుకునేదే కరెక్ట్. ఎవరు? అది దీపిక పడుకునే చంపేస్తారు. తన ఫ్రెండ్ని పిలు. టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్ ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా. ఇలా రా. నా పేరు జమున. నీ పేరు ఎవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు, నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది. రాజు అంటే 2-3 పెళ్ళాలుంటారన్న భయమే. ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఇందులో 2-3 అదే కదా, ఏ కాలంలో ఉన్నారు ఇంకా. మీరిలా అంటున్నారు, మీతో ఉన్న లెక్కలకి 2-3 పెళ్ళాలున్నప్పుడు రాజుకి ఏమండి ఫిట్టింగ్ ఇట్టేసి ఏ లెక్కలు? చివరికి నా లవ్వుకు విలన్ నువ్వా? అయ్యో రాజా, నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత. తను నమ్మకం లేదని చెప్పింది. అయ్యో నమ్మకం వస్తుంది, వచ్చేలా చేస్తా. ఎలా మ్యాక్స్? ఉండనే ఉంది గెటప్.